రైతే రాజు రైతే రాజు రైతే రాజు. నా పేరు రాజారావు, మాది ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చా. మంచిగా దొరుకుతాయి, జాతి దొరుకుతుందని వచ్చాం. నేను 2 తీసుకుందామని వచ్చాను, ఇది తీసుకున్నా. ఇది బిన్ని చెప్పడం 85 చెప్పారు, 50 నుంచి అడిగా. 67, 4 నెలలు కట్టకం. కన్ఫర్మ్, డాక్టర్ గారు చూశారు. పాలు 2 పూటలు 2 అని చెప్పారు. ఏమో మనకు ఆడకపోయినా ఎత్తయో చాలు, చూడుంది కాబట్టి పర్వాలా. ఇక్కడంతా డలార్లు, ఇంక మనం ఏం చేయలేం. వాళ్ళు మధ్యలో జొరబడుతున్నారు మనం మాట్లాడుతుంటే. ఇది నేను తీసుకున్నాను, అది మా ఫ్రెండ్, అవి 2 మా ఫ్రెండ్ తీసుకున్నాడు. అవి 1,05,000 2. 80 చెప్పారు, 67కి ఫైనల్. ఇది 85 3వ ఈత అనుకున్నా. కన్ఫర్మ్, డాక్టర్ గారు చూశారు. ఇక లేదు, ఇదే నెక్స్ట్ వీక్ చూడాలా. తీసుకోవాలి. నా కాడ ఇంటి దగ్గర ఒక 2 ఉన్నాయి, ఇది ఒకటి 3, ఇంకా 2 తీసుకోవాలని. ఎర్రగడ్డకే వద్దామని. ఈసారి ఎట్టుంటుంది ఈసారి. ఇప్పుడే బరిగూడలు తక్కువ వచ్చినాయి, బేరగళ్ళు ఎక్కువ వచ్చారు ఈ వారం. ఏమో మరి, డలార్లు మాట్లాడినట్టులో మనల్ని. మంచిగా వచ్చినాయి, అన్ని రకాలు వచ్చినాయి. బిన్ని, ముర్రా, జాఫ్రాబాది, పంజాబు, హర్యానా. అవి 1,10,000, 1,20,000 చెప్తున్నారు. ఏ వాళ్ళు తనిపిలా ఇక్కడ, కరెక్ట్గా మామూలుగానే ఉన్నాయి. పర్వాలే. అదే వాళ్ళు మామూలుగా బేరగాళ్ళు మధ్యలో బ్రోకర్లు జొరబడతారు అనమాట. వాళ్ళు లేకపోతే ప్రశాంతం కొనుక్కోవచ్చు. చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. 5 తెచ్చిన. ఒక 3 అమ్మినాయి, ఇంకో 2 ఉన్నాయి. ముర్రే 65 చెప్తే 45 అడుగుతారు. ఒక 2 నెలలు చూడు ఉంటుంది. దునపోతు వారింది. దునపోతు గిట్ట ఇది నాదే. 2 నెలలు ఉంటుంది కదా. ఇప్పుడు చెకప్ రాదు. 2 నెలలు ఉంది కదా. ఇంకొక నెల అయితే చెకప్ వస్తుంది. లాస్ట్కి ఒక 55కి అట్లా ఇద్దామని చూస్తున్నా. 55కి అట్లా ఇద్దామని చూస్తున్నా లాస్ట్. బ్రీడే ముర్రా అడుగుతురు. 45 అడుగుతురు. ఒకరు తిరిగి అడుగుతలేరు. ఇక వాళ్ళు దోసినంత వాళ్ళు అడుగుతురు. అదే నాకు పడాలి కదా, మనకు పడతలేదు, ఇస్తలేము. ఇక గట్టి మనం ఆడోటి ఇడోటి దొడ్ల మీద కొనుక్కొచ్చి జమ చేసుకొని తెస్తాం. ట్రాన్స్పోర్ట్ కిరాయి ఉంటుంది. ఇది దున్నపోతుంది. దానికి 75 చెప్పిన. దాన్ని 65కి అట్లా ఇద్దాం అనుకుంటున్నా. 60,000 అట్లా అడిగితే ఇవ్వలేదు. 50కి మనకి వెళ్ళలేదు. మనం కొన్న రేట్ అవుతలేదు అది. అట్లా కొన్నదాని మీద కిరాయిలు అవి ఖర్చులు తీసి 1,500 అట్లా చూసుకొని ఇస్తే అంతే. పెద్ద లాభాలు ఏమి తీసుకో. కూలి మందు. దీని తల్లి 12 లీటర్లు ఇచ్చింది అట్లా. సెట్లో 12 ఇచ్చింది అట్లా. మనం కొంటప్పుడు అడుగుతాం, దీని తల్లి ఎన్ని ఇచ్చింది ఏం కదా. డైరీలో పోయినప్పుడు అడుగుతాం అన్నట్టు. మేము డైరీలో పోయినప్పుడు దీని తల్లి ఎన్ని ఇచ్చింది ఏం కదా అని కన్ఫర్మ్ చేసుకొని అడుగుతాం. అయితే రైతులు మాకు చెప్తారు దీని తల్లి ఇన్ని ఇచ్చింది అని. పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న, ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి మండలం, గంగారం విలేజ్. మిన్ని గేదె తీసుకున్నాం, మంచి కళ్యాణి. ఫస్ట్ టైం 2 తీసుకుందామని వచ్చి 1 తీసుకున్నాం. 1,50,000 చెప్పారండి, 1,10 తీసుకున్నాం. 1,10 తీసుకున్నాం 1,10,000. చూడండి 7 నెలలు చూడండి చేపించాను. పంచకళ్యాణి మిన్ని నచ్చింది చూడగానే. పాలు వాళ్ళు చెప్పడం 7 చెప్పారు, 7 చెప్పారు. మేము 6 ఎక్లేసుకుని తీసుకున్నాం. లేవండి, అయిపోయినాయి, వేరే లేవు.
బర్రెలు తక్కువ వచ్చి కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు. ఈ వారం కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు. చిన్న రేట్లు వాళ్ళు చెప్పిన దానికి మనకేం నచ్చగా సూడే తీసుకుందాం వచ్చాం. ఇక్కడ లేజుళ్ళు దొరికితేనే వచ్చాం. 2 కోసం వచ్చి 1 తీసుకున్నాం. 2 అయితే అన్నారు కానీ 3 ఉంటుందండి. పర్వాలేదండి, పర్వాలేదు. రవణ 1,50,000 చెప్పారండి. 1,50,000 చెప్పారు. మేము 80,000 కాడి నుంచి అడిగాం. 80,000 నుంచి అడిగామండి. ఆఖరికే 1,10,000 అయ్యింది. ట్రాన్స్పోర్ట్ 10,000 అవుద్దండి. రెండింటికేనండి తీసుకోవాలంటే లేవు, దొరకలేదు. ఈరోజు తక్కువ వచ్చినాయి, బర్రెలు తక్కువ వచ్చినాయి. ఉన్నాయి ఇక్కడ బాగుంటాయి అని చెప్పి యూట్యూబ్లో చూసి వచ్చాను. అన్న ఇది బూరిలో మినీ జాతి గేదె అన్న, పంచకళ్యాణి గేదె. ఇది పూటకి డైరీ అతను ఏం చెప్పాడంటే పూటకి 9 ఇస్తా అని చెప్పాడు. కానీ నేను 5 నుంచి 6 లీటర్ పెట్టుకోండి అని చెప్పాను కస్టమర్కి ఎక్కువ ఇస్తే మళ్ళీ మన దగ్గరకు వస్తాడు, ఇంకో 10 మంది రిఫరెన్స్ చేస్తాడని నేను 5 నుంచి 6 లీటరే పెట్టుకోమని చెప్పాను. 7 నెలలు చూడుందన్న, కానీ మీరు 6 నెలలే పెట్టుకోమని చెప్పాను. అది పంచకళ్యాణి అన్న. ఇగో 4 కాళ్ళకి ఉంటుంది తోక, ముంగట. బ్రీడ్ కూడా బూరిలో మినీ పంచకళ్యాణి. ఈ బ్రీడ్ తక్కువ దొరుకుతాయి అన్న, చాలా తక్కువ. ఇట్లాంటి బ్రీడ్ దొరకడం అంటే చాలా కష్టం. ఇట్లాంటి బ్రీడ్ దొరకాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు చెప్పడము 150, 160 చెప్పారు. నేను 80,000 నుంచి 110 వరకు అడిగాను. 80 నుంచి అడిగాను, 110కి అయింది. లాస్ట్ వీక్ ఇది 120 కూడా అడిగినా ఇయ్యలే. లాస్ట్ వీక్ వచ్చింది. లాస్ట్ వీక్ 120కి అడిగినా ఇయ్యలే, 110కి కస్టమర్కి ఇప్పించాను. కస్టమర్ ఫస్ట్ టైం. అయితే వాళ్ళు 2 బర్రెలు కొందాం అనుకున్నారు, కానీ ఒకటే కుదిరింది. ఇంకో గేదె బర్రెలు కూడా చాలా తక్కువ వచ్చినాయి, కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా పోటాపోటీ నడిచింది. అంటే నాకు తెలిసి అయితే 120కి అడిగినప్పుడే ఇయ్యలే, 110 కంటే తక్కువనే కదా సార్.